జీతు కాలికి దెబ్బలా తగిలింది. ఓరి భగవంతుడా! అలాంటి ఆత్మలు రక్తదాహంతో ఉంటాయి. బహుశా నీ శరీరంలోకి ప్రవేశించి తను జీతు రక్తం తాగి నా పెదవుల మీద రక్తం ఏంటి? ఓరి దేవుడా! అసలు నిన్న రాత్రి నేనేం చేశాను? ఆ తర్వాత శకుంతల గారింట్లో ఏం జరిగింది? అసలు ఆమెకేం జరిగింది? భగవంతుడి దయ వల్ల తను బాగుండాలి. కానీ అసలు నాకేమీ గుర్తులేదు. అంటే దీని అర్థం ఆ ప్రేతాత్మ నిన్ను మళ్ళీ నాలో ప్రవేశించిందన్నమాట. ఓరి భగవంతుడా! జీతు, నువ్వు బానే ఉన్నావు కదా? నీ కాలికేమైంది? ఏమో తెలీదు. ఐ థింక్ నిన్నటి సంఘటనలో పెనుగులాటలో స్ప్రెయిన్ వచ్చి ఉంటుంది. నిన్నటి సంఘటన? నువ్వు మళ్ళీ మర్చిపోయావా? నిన్న నువ్వు ఎక్కడున్నావు నీకేమైనా గుర్తుందా? శకుంతల గారి ఇంట్లోనే కదా. థ్యాంక్ గాడ్ నేను అక్కడికి టైంకి చేరుకున్నాను. లేదంటే ఆమె నిన్ను చంపేసేది. ఏంటి? అయినా నువ్వేం దిగులు పడకు. ఇప్పుడు తను జైల్లో బందీగా ఉంది. అలాంటి వాళ్లకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే. వాళ్ళు అమాయక ప్రజలను వెర్రి వాళ్ళని చేసేస్తారు. ఇంక నువ్వు తన గురించి ఆలోచించుకో. ఇక తను నిన్నెప్పుడు ఇబ్బంది పెట్టదు. అలాగే నువ్వు కూడా ప్లీజ్ అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మానే. జీత జాగ్రత్త. శకుంతల గారు నన్ను చంపబోయారా? అలా ఎలా జరుగుతుంది? ఆమెను జైలుకి కూడా పంపించేశానా? ఓ మై గాడ్! అంటే దీని అర్థం ఇదంతా ఆ ప్రేతాత్మ చేసిన పనే. హలో రాణి, నేను శకుంతలను. రాణి, నేను మీ ఇంటి బయట నిలబడున్నాను. నువ్వు కాసేపు బయటికి రాగలవా? ఇంటి బయటున్నారా? కానీ మీరు... నాకు నీ నుంచి ఒక ముఖ్యమైన దాని గురించిన సమాచారం కావాలి. నిన్నటిలాగా నువ్వు మళ్ళీ ఆపదలో చిక్కుకోకూడదు. అందుకే నేను మీ ఇంట్లోకి రావడం లేదు. కానీ శకుంతల గారు నాకు నిన్నటి గురించి... శకుంతల గారు మా ఇంటి బయటున్నారా? నా నుంచి తను ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? శకుంతల గారు, మీరు జైల్లో ఉన్నారని... నాకు బెయిల్ ఇచ్చారు. ఒకవేళ జీతో నిన్ను నాతో మాట్లాడుతుండగా చూశాడంటే అది నీకంత మంచిది కాదు. అందుకే నేను నిన్నిక్కడికి పిలిచాను. నా వల్ల నీకు ఏదైనా ఇబ్బంది రావడం నాకు ఇష్టం లేదు. నిన్న ఏం జరిగిందో కూడా నీకు గుర్తు లేదని నాకు బాగా తెలుసు. కేవలం ఒకటి గుర్తుండుంటుంది, మనం ఆ ఆత్మని పిలిచామని. మన దగ్గర సమయం లేదు. ఎలాగైనా ఆ ప్రేతాత్మని రప్పించి బంధించాల్సి ఉంటుంది. ఏంటి? మళ్ళీనా? కానీ ఎలా చేయగలం? మనం అదంతా ఎలా చేయగలం? అదంతా నువ్వు నాకు వదిలేసేయ్. నేనన్నీ చూసుకోగలను. అందుకోసం నీకు ఆ ఆత్మ గురించి తెలిసిందంతా కూడా నువ్వు నాతో చెప్పాల్సి ఉంటుంది. నీ విషయంలో జరుగుతున్నవన్నీ చెప్పాలి. సరే, ఇవాళ పొద్దున్నే లేవగానే నీకేం జరిగిందో చెప్పు.
శకుంతల గారు, ఈరోజు పొద్దున్న నేను లేచినప్పుడు నా పెదవులకి రక్తం ఉండటం నేను చూశాను. తర్వాత జీతు లేచినప్పుడు తను నడవలేకపోయాడు. ఎలా అనిపించిందంటే తన కాలు చాలా దారుణంగా వాచిపోయినట్టుగా. ఆ నొప్పి వాపుది కాదు, మరొక దారికి సంబంధించింది. అలాంటి ఆత్మలు రక్తదాహంతో ఉంటాయి. బహుశా నీ శరీరంలోకి ప్రవేశించి తను జీతు రక్తం తాగి ఉండొచ్చు. ఆ ఆత్మ నుంచి విముక్తి పొందడానికి నేను తనని వశం చేసుకోవాల్సి ఉంటుంది. లేదు, అసలు మీరేమంటున్నారు శకుంతల గారు? మీరు అన్నదానికి అర్థం అంటే జీతు రక్తాన్ని నేను తాగుతున్నానా? జీతు ప్రాణాలకు అన్నిటికంటే పెద్ద ప్రమాదం నేనేనా? అలా ఎలా జరుగుతుంది శకుంతల గారు? నేను జీతు ప్రాణాలకి శత్రువుని ఎలా కాగలను? ఒకవేళ ఇదే నిజమైతే నేను నా ప్రాణాల్ని తీసుకుంటాను. తనకు కావలసింది ఇదే రాణి. నీ అంతట నువ్వు తన దారిలోంచి తప్పుకోవాలి. కానీ నువ్వు అలాంటిదేమీ చేయకూడదు. నువ్వు ధైర్యంగా ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు నువ్వు అనుకోవాల్సిందే, ఇదంతా నువ్వు కాదు, ఆ ఆత్మ చేస్తోందని. నేనెల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాను. సరే, ఒక విషయం చెప్పు. ఇదంతా ఎలా ప్రారంభమైంది? ఈ ఆత్మ జీతు వెనుక ఎప్పటి నుంచి పడుతోంది? ఇదంతా ఆ హైవే నుండి ప్రారంభమైంది. ఒక రాత్రి అక్కడ జీతు కారు చెడిపోయింది. జీతు రావాల్సింది నా దగ్గరికేనమ్మా, కానీ తను రాలేదు. ఏం లేదు, ఆ పేపర్లు వగైరా సైన్ చేయాలి కదా, ఆ పని చేసి నేను నేరుగా ఇక్కడికే వచ్చేసాను. అరే జీతు, అసలు ఆ గిటార్లో అంతగా ఏ విషయం ఉందనేది నాకు అర్థమై కావటం లేదు. అరే నా దగ్గర అలాంటి గిటార్ ఉంటే కదా నీ దగ్గర తీసుకోవడానికి. అంటే హైవేలోని ఆ చోటుకి వెళ్లడంతో నీ జీవితంలో ఈ కష్టాలన్నీ మొదలయ్యాయి. ఆ ఆత్మ నుంచి విముక్తి పొందడానికి నేను తనని వశం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ మొదలయ్యాయో అదే చోటికి నేను ఈరోజు రాత్రికి వెళ్తాను. రాణి, నువ్వు నా కాల్ కోసం వెయిట్ చేయి. సూర్యాస్తమయం తర్వాత నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉండాలి. నేను ప్రయత్నించిన తర్వాత కూడా తనని నా ఆధీనంలోకి తెచ్చుకోలేకపోతే బహుశా తను నీ శరీరంలోకి ప్రవేశించి నీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా నష్టాన్ని కలిగించొచ్చు. జీతు వస్తున్నాడు, నేను ఇక వెళ్తాను. సరే, థ్యాంక్ యూ. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది ఏంటంటే జీతు, నేను కూడా ఎక్సర్సైజ్ చేద్దామని. కాస్త లావయ్యాను కదా, అందుకని. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను నీ మొహంలో ఆ పాతరాని స్మైల్ని చూశాను. జీతు, నీ కాలు వాచిపోయింది కదా, షూస్ విప్పై నేను మసాజ్ చేస్తాను. ఇట్స్ ఓకే. ఐ థింక్ షూ వేసుకోవడం వల్ల ఇప్పుడు బానే ఉంది. అరే, అలా ఎలా ఉంటుంది? షూస్ విప్పై జీతు. అలాంటి ఆత్మలు రక్తదాహంతో ఉంటాయి. అమ్మా దుర్గమ్మ, నేను జీతు రక్తాన్ని తాగుతున్నానా? ఆ ప్రేతాత్మ నా శరీరాన్ని ఉపయోగించుకొని జీతు రక్తాన్ని తాగుతుందా? లేదు, నేను దీన్ని ఆపేయాల్సిందే ఏదో ఒక రకంగా.